డ్రగ్స్ మాఫియా వెనుక ఒక సైంటిస్ట్, అంతేకాదు ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ కూడా. ఈ ఇద్దరు కలిసి డ్రగ్స్ రాకెట్ నడిపిన తీరుకు దేశమంతా షాక్ అయింది. దేశానికి రక్షణ కల్పించాల్సిన వాళ్లే ఇలా అంతర్గత భద్రతకు తూట్లు పొడుస్తుంటే పరిస్థితి ఏమిటని నివ్వెరపోయారందరూ. ఇంతకీ ఈ డ్రగ్స్ తయారయ్యేది ఎక్కడ, ఎప్పుడు మొదలైంది, ఎక్కడికి తరలించేవాళ్లు ఇప్పుడు చూద్దాం. డ్రగ్స్ దేశవ్యాప్తంగా అంటువ్యాధిలా మారి రాను విస్తరిస్తోంది. యువత మత్తులోకి జారటానికి ప్రధాన కారణమవుతోంది. మత్తులో జనాన్ని చిత్తు చేసి ఇప్పటి ముప్పటిగా అక్రమార్జన చేయాలని భావించే వాళ్ల సంఖ్య పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. ఎవరో ఆకతాయిలు, జులాయిలు, తగిన చదువు సంచలేని వాళ్లు, నేరమయ జీవితానికి అలవాటు పడ్డవాళ్లు ఈ దందా చేయడం మొదటి దశ. తర్వాతి దశ చదువుకున్న వాళ్లు కూడా క్రిమినల్స్ గా మారి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం చూసే ఉంటాం. ఇప్పుడు దేశ రక్షణ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న వాళ్లు కూడా ఈ దందా చేయాలన్న ధోరణికి వస్తున్నారు. దీంతో దేశమంతా ఒక్కసారిగా ఆందోళనలో పడిపోయింది. నిన్నటి వరకు ఒక సైంటిస్ట్ కే పరిమితమైన డ్రగ్స్ రాకెట్ ఇప్పుడు ఒక వైమానిక దళ అధికారికి కూడా సంబంధాలున్నట్లు బయటపడటంతో ప్రతి ఒక్కరూ షాక్. సాధారణంగా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అంటే క్రమశిక్షణకు మారుపేరు. దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధంగా ఉండే త్యాగధనులుగా భావిస్తుంటాం. ఇలాంటి ఆలోచనలు పటాపంచలు చేశాడు ఈ అధికారి. ఇదేం నిన్న మొన్నటి నుంచి సాగుతున్న వ్యవహారం కాదు. గత కొన్నేళ్లుగా ఇలా కొనసాగుతోంది. అది కూడా అంతర్జాతీయ స్థాయిలో జరుగుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ప్రస్తుతం ఇదే చర్చ నడుస్తోంది. భారతదేశంలో అత్యున్నత స్థాయి ఉద్యోగాల్లో ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ పోస్ట్ ఒకటి. అసలు ఎయిర్ ఫోర్స్ అంటేనే ఎంతో కీలకమైన శాఖ. ఇందులో పోస్టింగ్ సంపాదించడం అంటే మాటలు కాదు. లక్షలాది మంది పోటీని తట్టుకుని రాణించగలగాలి. అలాగని సెలెక్ట్ అయ్యాక జాబ్ లో జాయినింగ్ అయిపోవడం ఉండదు. మళ్లీ ట్రైనింగ్ ఇచ్చి రాటతేలేలా చేస్తుంటారు. ఇన్నేసి కఠిన పరీక్షలు నెగ్గిన తర్వాత చిన్నపాటి తప్పు చేయడానికే భయపడిపోవడం ఒక అలవాటుగా మారిపోతుంది. దీంతో ఎయిర్ ఫోర్స్ లో జాబ్ చేసేవాళ్లు అక్రమాలకు పాల్పడినట్టు వార్తలు రావడం ఆర్తిగా జరుగుతుంది. అలాంటిది ఈ జాబ్ లో ఉంటూ డ్రగ్స్ రాకెట్ నడపడం అంటే ఇతడెంత గుండెలు తీసిన బంటే ఉంటాడు అన్నది ఇప్పుడు అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న. ఇదిగో ఇతడి పేరు రాజశేఖర్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తి. 14 ఏళ్ల క్రితం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చేరాడు. హైదరాబాద్ బేగంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో పోస్టింగ్ నాటి నుంచి అంచెలంచెలుగా ఎదిగి వింగ్ కమాండర్ స్థాయికి చేరాడు. వింగ్ కమాండర్ గా ప్రమోషన్ రావడంతో ఢిల్లీకి బదిలీ చేశారు. గత కొంతకాలంగా అక్కడే డ్యూటీ చేస్తున్నాడు. వింగ్ కమాండర్ గా ఎంతో గర్వంగా తలెత్తుకు తిరగాల్సిన ఇతడు ప్రస్తుతం చేసిన నేరానికి సిగ్గుపడుతూ మొహాన్ని దాచుకుని తిరగాల్సిన పరిస్థితి. ఇతడు చేసిన నేరం ఏమంత చిన్నది కాదు. ఇటు ఎయిర్ ఫోర్స్ లోనే కాక అటు దేశంలోనే డ్రగ్స్ రాకెట్ కి సైతం కమాండర్ గా చలామణి అవుతున్నాడు. ఒకటి అరా కాదు, కొన్ని వందల కోట్ల రూపాయల డ్రగ్స్ మాఫియా ఇతడి వెనకాల ఉందంటే ఇతడెంత క్రిమినలో అర్థం చేసుకోవచ్చు. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న సైంటిస్టు వెంకటరమణకు రాజశేఖర్ రెడ్డి చిన్ననాటి మిత్రుడు. ఇద్దరు స్నేహితులు బాధ్యత గల పొజిషన్స్ లో ఉన్నవాళ్లే. ఇద్దరూ కలిసి 10 మందికి పనికొచ్చే పని చేసే అవకాశాలు ఎక్కువ. ఇలా చేస్తే మనకొచ్చిన లాభమేంటని అనుకున్నారో ఏమో, రైట్ పొజిషన్స్ లో ఉండి కూడా రాంగ్ రూట్ ని ఎంపిక చేసుకున్నారు. గత కొన్నేళ్ల క్రితం డ్రగ్ మాఫియాను ఆరంభించారు. ఇప్పటి వరకు ఈ ఇద్దరు కలిసి కోట్లాది రూపాయలు కూడబెట్టారంటే వీళ్లెంత ఘరానా దొంగలో తెలుసుకోవచ్చు. వెంకటరమణ బేసిక్ గా సైంటిస్టు కావడంతో రసాయనాలను ఇటు అటు కలపడం షురూ చేశాడు. ఆ చేసేదేదో డ్రగ్స్ చేస్తే ఎలా ఉంటుందో ట్రై చేశాడు. హైదరాబాద్ లోని బొల్లారం ఫ్యాక్టరీలో యాంటీఫైటమిన్ అనే డ్రగ్ ను తయారు చేయడం మొదలుపెట్టాడు. తయారు చేసిన డ్రగ్స్ ను మార్కెటింగ్ చేసే బాధ్యత మాత్రం రాజశేఖర్ రెడ్డిది. తనకున్న ఎయిర్ ఫోర్స్ పరిజ్ఞానంతో దేశ రక్షణ కోసం పాటుపడాల్సిన వాడు కాస్త తన మిత్రుడు తయారు చేసిన డ్రగ్స్ ని దేశాలు దాటించడం నేర్చాడు. రాజశేఖర్ రెడ్డి కీలకమైన పొజిషన్ లో ఉండటంతో ఇదంతా సాధ్యమైందని చెప్పొచ్చు. ఢిల్లీ ఎయిర్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ లో పనిచేయడం బాగా కలిసొచ్చింది. దేశాలు దాటాలంటే ఎయిర్పోర్ట్లే కీలకం. తానెలాగో అదే డిపార్ట్మెంట్ లో ఉండటంతో లాబియింగ్ చేయడానికి ఎంతో వీలుగా ఉండేది. దీంతో వెంకటరమణ మాదక ద్రవ్యాల తయారీ, రాజశేఖర్ తరలింపు నిరాటంకంగా సాగుతూ వచ్చింది. తన డ్రగ్స్ దందాలో భాగంగా రాజశేఖర్ రెడ్డి ప్రతి 3 నెలలకోసారి హైదరాబాద్, బెంగళూరు వస్తుంటాడు. హైదరాబాద్ లో తయారైన డ్రగ్స్ ను దేశం ఎలా దాటించాలో రవిశంకర్ కి సూచిస్తుంటాడు. మరొక వైపు ఎయిర్పోర్ట్ లో ఉండే అధికారులకు లంచాల వలవేసి తన దందాకు ఎలాంటి ఆటంకం లేకుండా చూసుకుంటాడు. డ్రగ్ రాకెట్ వెలుగులోకి వచ్చిన సమయంలో రాజశేఖర్ రెడ్డి హైదరాబాద్ లో ఉన్నాడు. విషయం తెలిసిన వెంటనే పారిపోయేందుకు ప్లాన్ చేశాడు. హైదరాబాద్ టు నాందేడ్, అటు నుంచి ముంబై వెళ్లి అటు నుంచి షిప్పుల్లో విదేశాలకు వెళ్లిపోవాలని భావించాడు. నాందేడ్ దగ్గర పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పట్టుబడిపోయాడు. లేకుంటే మరో అండర్ వరల్డ్ డాన్ గా మారిపోయేవాడే. అంతటి స్కెచ్ వేశాడు.
నాందేడ్ కోర్టులో రాజశేఖర్ను హాజరుపరిచిన తర్వాత హైదరాబాద్ తీసుకొచ్చారు. 10 సిమ్ కార్డులు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు పెద్ద మొత్తంలో డబ్బు, యాంటీఫైటమిన్ కు చెందిన ఫార్ములా పత్రాలు స్వాధీనం చేసుకున్నారు ఎన్సీపీ అధికారులు. గత కొన్నేళ్లుగా తాము ఈ డ్రగ్స్ దందా చేస్తున్నామని చెప్పాడు ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ రాజశేఖర్ రెడ్డి. ముఖ్యంగా మలేషియా, సింగపూర్, థాయిలాండ్, బ్యాంకాక్ లకు సరఫరా చేసేవాళ్లమని ఒప్పుకున్నాడు. అయితే ఇప్పటి వరకు ఇండియాలో ఈ డ్రగ్స్ ఎక్కడా వాడలేదని, సరఫరా కూడా చేయలేదని అన్నాడు. ఎన్సీపీ అదుపులో ఉన్న రాజశేఖర్ ని రంగారెడ్డి కోర్టులో హాజరుపరిచారు. 14 రోజుల కస్టడీకి తరలించింది కోర్టు. సైంటిస్ట్ తయారు చేసిన డ్రగ్స్ విదేశాలకు ఏ విధంగా చేరింది? వింగ్ కమాండర్ ఎవరెవరితో కలిసి డ్రగ్స్ విదేశాలకు తరలించేవాడు? మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాజశేఖర్ కు అనువుగా మారాయో ఇప్పుడు చూద్దాం. మాదక ద్రవ్యాల రవాణా ఓ సవాల్. ఏ చిన్న పొరపాటు జరిగినా అప్పటి వరకు సాగుతున్న మొత్తం వ్యవస్థ సర్వనాశనమవుతుంది. డ్రగ్స్ తయారీ నుంచి యూజర్స్ కి చేరే వరకు పూర్తి గోప్యంగా సాగిపోతుంది. ఓ పక్క ఎయిర్ ఫోర్స్ లో జాబ్ చేస్తూ మరో పక్క ఇంత పెద్ద నెట్వర్క్ మెయింటైన్ చేశాడు రాజశేఖర్. ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అంటే ఎయిర్పోర్ట్ లో రాజమర్యాద లభిస్తుంది. వీళ్లను ఎక్కడంటే అక్కడ తనిఖీలు చేయడం లాంటివి ఉండవు. విమానంలో వెళుతున్నారంటే వీఐపీ ట్రీట్మెంటే ఉంటుంది. చెక్ ఇన్ అవుట్ లో ఎక్కడా తనిఖీలుండవు. అది ఇంటర్నేషనల్ అయినా డొమెస్టిక్ అయినా సోదాలు చేయరు. భారత వైమానిక దళంలో పనిచేసే అధికారులను తనిఖీ చేయరాదనే నిబంధనలు ఎంతో అనువుగా వాడుకుంది రాజశేఖర్ లోని క్రిమినల్ బ్రెయిన్. ఎలాగూ తనతో తీసుకెళ్లే లగేజీలకు ఆంక్షల్లేవని తేలటంతో సులువుగా డ్రగ్స్ రవాణా చేసేవాడు. గ్రౌండ్ కంట్రోల్ అధికారులతో కలిసి వింగ్ కమాండర్ రాజశేఖర్ ఓ పెద్ద డ్రగ్స్ మాఫియా నడిపించినట్టు గుర్తించారు. అన్ని ఎయిర్పోర్ట్లతో పాటు సీ పోర్టుల్లోనూ ఈ వింగ్ కమాండర్ రింగ్ మాస్టర్లా మారి దందా నడిపించాడు. హైదరాబాద్, శంషాబాద్, బెంగళూరు ఎయిర్పోర్ట్లే లక్ష్యంగా చేసుకుని ఈ డ్రగ్స్ విదేశాలకు చేరవేశాడు రాజశేఖర్. అప్పుడప్పుడు నగరానికి వచ్చి డ్రగ్స్ ప్యాక్ చేయించి ఎయిర్పోర్ట్లకు తరలించేవాడని అంటున్నారు ఎన్సీపీ అధికారులు. తనకున్న విస్తృతమైన అధికారాలన్నింటినీ వాడేశాడు రాజశేఖర్. మాదక ద్రవ్యాలను విదేశాలకు తరలించిన ప్రతిసారి తన పరపతి మొత్తం వినియోగించినట్టు తెలుసుకున్నారు అధికారులు. అయితే ఇప్పటి వరకు ఈ డ్రగ్స్ ఎంత మేరకు విదేశాలకు తరలి వెళ్లిందో అని ఆరా తీస్తున్నారు. వెంకటరమణ, రాజశేఖర్ తో చేతులు కలిపిన అధికారులు ఎవరో కూడా కూపీలాగుతున్నారు. ఏ మార్గాల ద్వారా రాజశేఖర్ డ్రగ్స్ తరలించాడో విచారణ చేస్తున్నారు. ఎంత అధికారం ఉన్నప్పటికీ అతడొక్కడే ఈ దందా మొత్తం నడపడం సాధ్యం కాదు. ఇతడితో పాటు ఎయిర్పోర్ట్ లో పనిచేస్తున్న మరికొందరికి ఈ డ్రగ్స్ రాకెట్ తో సంబంధాలుండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు 4 ఎయిర్పోర్ట్ అధికారులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. సైంటిస్ట్ వెంకటరమణ తయారు చేసిన డ్రగ్స్ ఎక్కడ నిల్వ చేసేవాడు? తయారీలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకునేవాడు? సైంటిస్ట్ గా ఎంతో పేరున్న వెంకటరమణ దారెందుకు తప్పాడు? ఏం చేస్తానని చెప్పి ఫ్యాక్టరీ లీజ్ కు తీసుకున్నాడు? ఇప్పుడు చూద్దాం. గత కొన్నాళ్ల క్రితం ట్రెడెంట్ కంపెనీకి చెందిన ఫార్మాన్యూటికల్ ఫ్యాక్టరీని లీజ్ కు తీసుకున్నాడు వెంకటరమణ. అది కూడా డయేరియా మందులు చేస్తామని అనుమతులు తీసుకున్నాడు. డ్రగ్స్ కంట్రోల్ అధికారుల నుంచి అనుమతులు తీసుకున్న తర్వాత తన పని మొదలుపెట్టాడు వెంకటరమణ. డయేరియా మందుల మాటేమో కానీ వాటి స్థానంలో అత్యంత ప్రమాదకరమైన మాదక ద్రవ్యాలను తయారు చేయడం మొదలుపెట్టింది వెంకటరమణ ముఠ. ఇలాంటి డ్రగ్స్ తయారు చేయడం ఎంత సులభమో వాటిని నిల్వ చేయడం అంత కష్టం. అన్ని పరిస్థితులు అనుకూలించాక కానీ తరలించలేరు. ఇది ముందే పసిగట్టిన వెంకటరమణ గ్యాంగ్ తగిన జాగ్రత్తలు తీసుకుంది. జీడిమెట్ల, బాచుపల్లి, బొల్లారం ప్రాంతాల్లో చిన్న చిన్న చిల్లర దుకాణాలతో పాటు వ్యాపారాలు చేసుకునే వాళ్లను టార్గెట్ చేసుకున్నారు. వీళ్లకు పెద్ద మొత్తంలో డబ్బు ఆశ చూపించేవాడు వెంకటరమణ బావమర్ది రవిశంకర్. ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఉన్న చోటామోటా వ్యాపారులతో మాట్లాడి వాళ్ల దగ్గర తాము తయారు చేసిన డ్రగ్స్ దాచిపెట్టేవాళ్లు. తమ కంపెనీలో పనిచేసే కింది స్థాయి ఉద్యోగుల ద్వారా ఈ వ్యవహారం నడిపించేవాడు రవిశంకర్. ఇలా నీలయ్య అనే ఒక ఉల్లిగడ్డల వ్యాపారి ఇంట్లో తాము తయారు చేసిన డ్రగ్స్ నిల్వ చేశారు. కొన్నాళ్ల క్రితం డ్రగ్స్ కంట్రోల్ అధికారులకు వచ్చిన సమాచారంతో నీలయ్య ఇంట్లో సోదాలు చేశారు పోలీసులు. ఈ సోదాల్లో 4 బ్యాగుల డ్రగ్స్ బయటపడ్డాయి. బాచుపల్లి, జీడిమెట్ల, కూకట్పల్లి ప్రాంతాల్లోని మురికివాడల్లో 4 రోజుల క్రితం సోదాలు చేశారు. మొత్తం 221 కిలోల యాంటీఫైటమిన్ డ్రగ్స్ దొరికింది. ఇది అంతర్జాతీయ మార్కెట్లో కొన్ని 100 కోట్ల రూపాయల విలువ చేస్తుందని అంటున్నారు అధికారులు.
సాధారణ మెడిసిన్ కి చెందిన సరుకులని చెప్పి తమ ఇంట్లో బంధువుల అబ్బాయి రవిశంకర్ ఇక్కడ దాచాడని, ఇదింత ప్రమాదకరమని తమకు తెలియదంటోంది సోదాలు చేసిన సమయంలో ఓ మహిళ. ఈ మహిళను కూడా ఎన్సీబీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించారు. అక్కడికి తీసుకెళ్లిన తర్వాత అయితే మమ్మల్ని ఏం ప్రశ్నించలేదు. ఈ మామూలుగా తీసుకెళ్లారు, రూమ్లో కూర్చోబెట్టారు. ఇంకా సాటర్డే ఈవినింగ్ మళ్ళీ తీసుకొచ్చి దింపేశారు. మీ తప్పేం లేదమ్మా అని చెప్పేసి అన్నారు. ఒక్కరోజు ముందే గురువారం నైట్ తెచ్చిపెట్టారు. శుక్రవారం 2 రోజుల పాటు ఎన్సీబీ అధికారులు మొత్తం 6 మహిళలను విచారించారు. వీళ్ల దగ్గర నుంచి సమాచారం తీసుకున్నారు. డ్రగ్స్ ని ఇలా కొత్త పద్ధతిలో నిల్వ చేయడం చూసి ఆశ్చర్యపోతున్నారు అధికారులు.